హాయ్! వెల్కమ్ టు డే 9 ఏడబ్ల్యూఎస్ విత్ డెవర్. ఈరోజు వీడియోలో మనం క్లౌడ్ వాచ్ గురించి చూద్దాం. ఈ క్లౌడ్ వాచ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న అన్ని రిసోర్సెస్‌ని మానిటర్ చేయడం కోసం ఈ క్లౌడ్ వాచ్ అనేది యూజ్ చేస్తారు. ఈ క్లౌడ్ వాచ్ అనేది అన్ని రిసోర్సెస్ మానిటర్ చేస్తది. అంటే లైక్ EC2, S3, IAM, EBS ఇలా అన్నమాట. అన్ని సర్వీస్ యొక్క మెట్రిక్స్‌ని డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ మెట్రిక్స్ అంటే యూసేజ్. లైక్ ఎంత స్టోరేజ్ యూజ్ చేసాము, ఎంత టైం యూజ్ చేసాము, ఎంత అవైలబిలిటీ ఉంది ఇంకా అని ఈ డీటెయిల్స్ అన్నిటిని మానిటర్ చేస్తుంది. సో ఈ క్లౌడ్ వాచ్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గో టు AWS. ఈ క్లౌడ్ వాచ్‌ని క్రియేట్ చేసే కన్నా ముందు మనం ఒక సర్వర్‌ని లాంచ్ చేద్దాం. ఆ సర్వర్‌కి క్లౌడ్ వాచ్ అనేది ఎనేబుల్ చేద్దాం. సో ఆ సర్వర్ యూసేజ్ అనేది ఎలా ఉన్నది, అప్పుడు మనం ఈ క్లౌడ్ వాచ్‌లో మానిటర్ చేయొచ్చు. సో ఫస్ట్ గో టు EC2. లాంచ్ ఇన్స్టాన్స్. సో సర్వర్ 1 ఇన్స్టాన్స్‌కి ఒక నేమ్ ఇవ్వాలి సర్వర్ 1. నేను ఇక్కడ అమెల్ ఎన్ఎక్స్ తీసుకుంటున్నాను. సో యాక్చువల్‌గా ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. సో నేను అమెల్ ఎన్ఎక్స్ తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ OS, ఫ్రీ టైర్, select key pair and edit the network settings. VPC, select VPC, select subnet and select existing group and then launch instance. సో ఇన్స్టాన్స్ని లాంచ్ చేసాము. దెన్ గో టు క్లౌడ్ వాచ్. సో ఈ క్లౌడ్ వాచ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గో టు AWS అండ్ దెన్ క్లౌడ్ వాచ్. సో క్లౌడ్ వాచ్ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం క్లౌడ్ వాచ్ క్రియేట్ చేయాలి కాబట్టి గో టు డాష్బోర్డ్స్. సో క్రియేట్ ఏ డాష్బోర్డ్. సో ఇక్కడ డాష్బోర్డ్ ఒక నేమ్ ఇవ్వండి. నేనైతే సర్వర్ 1 క్లౌడ్ వాచ్ 1 అని ఇస్తున్నాను. క్రియేట్ డాష్బోర్డ్. సో ఇక్కడ మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ సర్వర్ యొక్క మెట్రిక్స్ అనేది డేటా టేబుల్లో కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే బార్ గ్రాఫ్లో కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే స్టాక్, లేదంటే ఇట్లా లైన్స్లో కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే నెంబర్స్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది పర్సంటేజ్లో చూపిస్తుంది. సో క్రియేట్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఏ సర్వీస్కి క్లౌడ్ వాచ్ అనేది లాంచ్ చేయాలో ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో నేను EC2కి లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సెలెక్ట్ EC2 ప్రీ ఇన్స్టాన్స్ మెట్రిక్, సెలెక్ట్ ప్రీ EC2. ఇక్కడ మనం ఏ సర్వర్కి అయితే క్లౌడ్ వాచ్ లాంచ్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వర్ ఇన్స్టాన్స్ ఐడి టైప్ చేస్తే ఆ సర్వర్కి సంబంధించిన క్లౌడ్ వాచ్ పారామెట్రిక్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో గో టు ఇన్స్టాన్సెస్. సో సెలెక్ట్ ద ఇన్స్టాన్స్ అండ్ కాపీ ఇన్స్టాన్స్ ఐడి అండ్ కమింగ్ బ్యాక్ టు క్లౌడ్ వాచ్, పేస్ట్ అండ్ ఎంటర్. ఇవన్నీ మనం ఏ సర్వర్కి అయితే క్లౌడ్ వాచ్ లాంచ్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వర్ యూటిలైజేషన్స్ అనమాట. సో CPU యూటిలైజేషన్ మానిటర్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను CPU యూటిలైజేషన్ సెలెక్ట్ చేసి క్రియేట్ చేశాను. సో ఇప్పుడైతే మన సర్వర్లో CPU యూటిలైజేషన్ ఎంత ఉంది. సో ఇలా క్లౌడ్ వాచ్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్లౌడ్ వాచ్ అలారమ్స్. సో ఈ క్లౌడ్ వాచ్ అలారమ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్వర్ని లాంచ్ చేసాము. ఆ CPU యూటిలైజేషన్ అనేది 100% యూటిలైజ్ అయ్యి సర్వర్ అనేది స్లో అవుతుంది. సో ఇలా జరగకుండా ఉండటం కోసం నేను ఈ క్లౌడ్ వాచ్ అలారంని సర్వర్ యూజ్ చేసి 70% దాటంగానే నాకు ఒక అలర్ట్ నోటిఫికేషన్ వచ్చేలాగా క్లౌడ్ అలారమ్స్ని ఎనేబుల్ చేసుకున్నా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ సర్వర్ CPU యూటిలైజేషన్ ఎప్పుడైతే 70% దాటిద్దో వెంటనే నాకు ఒక అలర్ట్ మెసేజ్ అని వస్తుంది. సో నేను అప్పుడు ఏం చేస్తా, అలర్ట్ మెసేజ్ నాకు వస్తుంది. సో ఆ అలర్ట్ మెసేజ్ని చూసి నేను ఈ యొక్క సర్వర్ యూసేజ్ని తగ్గించడానికి ట్రై చేస్తాను. సో అందుకోసం ఈ క్లౌడ్ అలారమ్స్ని యూజ్ చేస్తారు. గో టు క్లౌడ్, ఆల్ అలారమ్స్, క్రియేట్ అలారం, టు సెలెక్ట్ మెట్రిక్. సో ఇక్కడ మనం ఏ సర్వీస్కి ఈ క్లౌడ్ అలారం అనేది ఎనేబుల్ చేయాలో అడుగుతుంది. సో నేను EC2ని తీసుకున్నాను, ప్రీ EC2 ఇన్స్టాన్సెస్, పేస్ట్ ద కాపీ ఇన్స్టాన్స్ ఐడి, పేస్ట్ ద ఇన్స్టాన్స్ ఐడి అండ్ సెలెక్ట్ ద మెట్రిక్స్. సో నేను ఇక్కడ ఈజీ అండర్స్టాండింగ్ కోసం CPU యూటిలైజేషన్ తీసుకుంటున్నాను. జనరల్గా మీరు
EC2నే కాదు, ఏ సర్వీస్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ S3 తీసుకోండి. S3లో మనం ఫైల్స్ అప్లోడ్ చేస్తాం, డౌన్లోడ్ చేసుకుంటాం. దానికి అయ్యే కాస్ట్‌ని మనం పర్ డేకి $5గా అలారం క్రియేట్ చేసామనుకోండి. సో, ఎప్పుడైతే పర్ డేలో $5 రీచ్ అయిపోయిందో, సో, వెంటనే మనకనేది ఒక అలర్ట్ మెసేజ్ అని వస్తుంది. సో, ఆ అలర్ట్ మెసేజ్‌ని చూసుకొని మనం మన కాస్ట్‌ని ఎక్సెస్ అవ్వకుండా మానిటర్ చేసుకోవచ్చు. ప్రతి సర్వీస్‌కి యూజ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడైతే CPU యుటిలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, సెలెక్ట్ మెట్రిక్స్. 1 మినిట్. సో, ఎప్పుడు మనకి నోటిఫికేషన్ రావాలనే దాని గురించి ఎప్పుడు మనకి నోటిఫికేషన్ రావాలనే దాని గురించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, మెట్రిక్స్ అనేది నేను ఇక్కడ 70 ఇస్తున్నాను. సో, నెక్స్ట్ అలారం స్టేట్ ట్రిగ్గర్ అని ఉంది కదా! ఇది ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలాంటి డేటానైతే ఇవ్వలేదు కదా! సో, మనం అలారం క్రియేట్ చేస్తే ఇది ఈ స్టేట్‌లో ఉంటుంది. సో, మనం CPUని యూజ్ చేసేటప్పుడు అది ఈ స్టేట్‌కి చేంజ్ అవుతుంది. సో, ఈ స్టేట్‌లో ఏమవుతుందంటే మనం పెట్టిన మెట్రిక్స్ కన్నా తక్కువగానే CPU యుటిలైజేషన్ జరుగుతుంది కాబట్టి అలారం అనేది ఈ స్టేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆఫ్టర్ యుటిలైజేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు అలారం స్టేట్ అనేది ఇన్ అలారంకి చేంజ్ అవుతుంది. సో, ఇక్కడ మనం నోటిఫికేషన్ రావడానికి మనం SMS సర్వీస్‌నైతే లాంచ్ చేయాలి. సో, SMS సర్వీస్ అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అంటారు. సో, మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ సర్వీస్ క్రియేట్ చేసి లేదు కాబట్టి ఫస్ట్ మనం SNS సర్వీస్ క్రియేట్ చేద్దాం. సో, గో టు SNS. ఈ SNSలో మనం టాపిక్, సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడాలి. సో, టాపిక్ అంటే గ్రూప్ లాగా, అలాగే సబ్స్క్రిప్షన్ అంటే యూజర్ లాగా ఒక టాపిక్‌నైతే క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఎ టాపిక్, సెలెక్ట్ స్టాండర్డ్. ఆ టాపిక్ ఒక నేమ్ ఇవ్వండి. సో, ఇది యూనిక్‌గా ఉండాలి. క్రియేట్ టాపిక్. సో, టాపిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, దెన్ గో టు సబ్స్క్రిప్షన్. సో, క్రియేట్ ఏ సబ్స్క్రిప్షన్. సో, ఇక్కడ టాపిక్ MR అనేది సెలెక్ట్ చేయాలి. సో, మనం ఏ టాపిక్‌లో అయితే ఈ సబ్స్క్రిప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ టాపిక్‌లోకి ARNని సెలెక్ట్ చేయాలి. సో, సెలెక్ట్ ARN. ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ అంటే మనం ఏ టైప్‌లో మనకి నోటిఫికేషన్ రావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్‌గా కావాలనుకుంటే ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు SMS‌గా కావాలంటే SMS సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేనైతే ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకి ఈమెయిల్ ప్రోటోకాల్ సెలెక్ట్ చేశాం కాబట్టి ఇక్కడ ఒక ఈమెయిల్‌ని అయితే యాడ్ చేయాలి. సో, ఇక్కడ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత క్రియేట్ సబ్స్క్రిప్షన్. సో, ఈ సబ్స్క్రిప్షన్ అనేది పెండింగ్‌లో ఉంది. ఎందుకంటే మనం ఈమెయిల్ ఇచ్చాము కాబట్టి, సో, ఆ ఈమెయిల్‌ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే ఆ ఈమెయిల్‌కి నోటిఫికేషన్ సర్వీస్ అనేది ఎనేబుల్ చేస్తుంది. సో, కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్ అనే మెయిల్ వస్తుంది. సో, కన్ఫర్మ్ చేస్తే మెయిల్ అనేది సబ్స్క్రిప్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. దెన్ గో టు సబ్స్క్రిప్షన్, రిఫ్రెష్. సో, SNS క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి SNS అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ చూపియకపోతే రిఫ్రెష్ చేస్తే చూపిస్తుంది. దెన్ గో టు నెక్స్ట్. సో, ఈ అలారంకి ఒక నేమ్ ఇవ్వాలి. సో, నేనైతే ఇలా ఇచ్చాను. దెన్ నెక్స్ట్ క్రియేట్ అలారం. సో, అలారం అయితే క్రియేట్ అయింది. సో, మనం క్లౌడ్ అలారం క్రియేట్ చేసాము. దీనికి SNS యాడ్ చేసాము. సో, ఇప్పుడు మనకి SNS యాడ్ చేసాం కాబట్టి ఇన్ కేస్ CPU యుటిలైజేషన్ అనేది 70% కన్నా ఎక్కువ అయితే మనకి నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది చూద్దాం. దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన సర్వర్‌లో మాన్యువల్‌గా లోడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో, ఈ మాన్యువల్‌గా లోడ్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలో చూద్దాం. గో టు ఇన్స్టాన్స్ అండ్ లాంచ్ ది ఇన్స్టాన్స్. సర్వర్ లాంచ్ చేసిన వెంటనే సర్వర్‌ని అప్డేట్ చేయాలి. sudo m అప్డేట్. సర్వర్ అప్డేట్ అయిన తర్వాత సో, CPU యుటిలైజేషన్‌ని పెంచడం కోసం మనం మాన్యువల్‌గా కొంత స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. స్ట్రెస్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. కాపీ దిస్ కమాండ్ అండ్ పేస్ట్ ఇన్ ద సర్వర్. సో, స్ట్రెస్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, స్ట్రెస్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత
then copy second command, and paste second command, press enter, and then sudo install stress-y. సో స్ట్రెస్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో మనం మాన్యువల్గా ఇప్పుడు స్ట్రెస్ని ఇంక్రీజ్ చేయాలి. సో స్ట్రెస్ ఇంక్రీజ్ చేయడం కోసం ఈ కమాండ్ యూజ్ చేయాలి. ప్రెస్ ఎంటర్. సో స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దెన్ గో టు అలారమ్స్. ఇక్కడ సిపి యూటిలైజేషన్ అయితే 35% ఉంది. సో ఇది ఎప్పుడైతే 70% దాటుతుందో వెంటనే మనకి ఈమెయిల్కి అనేది ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. యువర్ సిపి యూటిలైజేషన్ పెరిగిందని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వెయిట్ ఫర్ దట్. ఇక్కడ మనం మాన్యువల్గా సిపి యూటిలైజేషన్ అనేది పెంచడం వల్ల ఇక్కడ సిపి యూటిలైజేషన్ అనేది 98%కి వెళ్ళింది. సో క్లౌడ్ అలారమ్స్ ఏం చేస్తాయంటే మన మెయిల్కి ఒక అలర్ట్ నోటిఫికేషన్ అయితే సెండ్ చేస్తుంది. క్లౌడ్ అలారం నుంచి అయితే నాకు ఒక నోటిఫికేషన్ మెయిల్ అయితే వచ్చింది. సిపి యూటిలైజేషన్ పెరిగినట్టుగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇలా మనం క్లౌడ్ అలారమ్స్ని సర్వర్ని మానిటైజేషన్ చేసుకోవడం కోసం ఎనేబుల్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం క్లౌడ్ వాచ్ అంటే ఏంటో చూసాం, అలాగే క్లౌడ్ అలారమ్స్ని ఎలా ఎనేబుల్ చేయాలో కూడా చూసాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ క్లౌడ్ లాక్స్ అంటే ఏంటో చూద్దాం, అలాగే క్లౌడ్ ట్రయల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు దీని ప్రీవియస్ వీడియోస్ని చూస్తే కానీ ఈ వీడియో అర్థం కాదు. సో ప్రీవియస్ వీడియోస్ చూసాకే ఈ వీడియోని చూడండి. అలాగే ఎవరైనా AWS DevOps ఫ్రీగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.